మన రాష్ట్ర సేనాని కవితక్క ఆమె కొత్త పార్టీకి పేరు పెట్టింది. అదే పేరు కావాలని ఎన్నికల సంఘానికి అర్జీ పెట్టుకుంది. కానీ వాళ్ళు మాత్రం తెలంగాణ రక్షణ సేన అనే పేరుతోని అక్క పార్టీ పేరును ఖరారు చేసిర్రు ఎన్నికల సంఘం అధికారులు. ఇక ఎటు కొత్త పార్టీ పేరు కూడా ఖరారు అవ్వడుతోని అక్క జోరు పెంచింది. అదే జోరుతోని ఇలా మైక్ల ముంగటికి వచ్చింది. ఏం మాట్లాడింది ఏంది అనేది అంతా అక్క చెప్తుంటే ఇందాం భార్ర సార్. ఇంట్లో కయ్యాలతోని బయటకు వచ్చింది, కొత్త పార్టీ పెట్టింది, బాబుకు ఇంటోళ్లకు సూటి పెట్టింది కవితక్క. కాదు కవితమ్మ. మొన్న ఆమెనే చెప్పింది నేను అక్కను కాదు ఇప్పటి సంది అమ్మను అని. అక్కైనా అమ్మైనా మాట మాట్లాడితే బాబుకే సూటి పెట్టుకుంటూ వస్తుంది. మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి, పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా. తప్పు చేస్తే నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. అచ్చా, మా బాబును కాదు నేను తిట్టింది కాల్పాటి పెబ్బని అంటావు అంతేనా అక్క? ఆయన కూడా మీ బాబునే కదా అక్క. మరి ఇప్పుడు అన్నట్టు అప్పుడు బాబు ఎంబడి ఉన్నప్పుడు, బాబు పార్టీలు ఉన్నప్పుడే నిలదీస్తే ఇంత మంచిగా ఉండేది కదా అక్క. ఏమో తీయాలి మాకెందుకు కదంతా, కానీ ఇంకేమన్నదో ఇనోలి. తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలక పక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. జాగృతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణ రక్షణ సేన అనేది మా పార్టీ అంటుంది అన్నట్టు. అంటే అది ఉంటది ఇది ఉంటది అన్నట్టే. జాగృతి సంగతి అడంగా మాట్లాడుకుందాం, కానీ టీఆర్ఎస్ పార్టీ సంగతి ఏందని అడిగితే మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలక పక్షాన్ని 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి, పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన. ఇట్ట ఎన్నో అన్నది, ఇన్నాళ్ళ సంది కడుపులో దాచుకున్నదంతా బయటికి వెళ్ళగెక్కింది కవితక్క. మా నాయనని అంటలేదు అనుకుంటానే, నా వెనక ఎవరు లేదు, నా వెనక నేనే ఉన్నా, తెలంగాణకు ఎవరు వీళ్ళనో నాకు కూడా వాళ్ళే వీళ్ళన్లు. నిప్పుల కొలిలోకించి నడుచుకుంటూ వచ్చిన ఆడిబిడ్డని నేను, తండ్రికి దూరమై పోరాడుతున్న బిడ్డని నేను. 5 కొత్త అంశాలతో పార్టీని ముంగడికి తీసుకుపోతున్నా. ప్రతిపక్షంలో ఉంటే 5 అంశాల మీదనే పబ్లిక్ కోసం కొట్లాడతా, అధికారంలోకి వస్తే 5 అంశాలు పబ్లిక్ అందేటట్టు చేస్తా. ఇది కవితక్క చెప్పిన మాట. ఒక కాల్ పార్టీ వాళ్ళకే కాదు, అటు కాంగ్రెస్ ఇటు పువ్వు పార్టీ వాళ్ళకు కూడా సూటి పెట్టింది, సురుకులు అంటించినంత పని చేసింది. చూడాలి మరి దీని మీద బాయికాడున్న బాబు ఏమంటాడో, అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారో, పువ్వు పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారో అనేది.